పర్వతాలతో చుట్టుముట్టబడిన ఆ చిన్న గ్రామం ఉదయం సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడు, కాని జీవితం చాలా ముందుగానే మేల్కొంటుంది. అదే గ్రామంలో సియా అని 25 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. ముఖం సాధారణం, కాని కళ్లలో వింత మెరుపు. ఆ మెరుపు చదువుకున్నది కాదు, బాధ్యతలు నెరవేర్చేది. సియా కుటుంబం పెద్దది కాదు, కాని పరిస్థితులు బరువైనవి. అనారోగ్యంతో ఉన్న తండ్రి, ఇంటిని సంభాలించే తల్లి, 2 చిన్న తమ్ముళ్ళు. ఇంటి మొత్తం భారం సియా భుజాలపైనే. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఇంటి పనులు పూర్తిచేసి తన గొర్రెలను తోలుకొని గ్రామం బయటకు వెళ్తుంది. ప్రజలంటారు, ఇంత చదువుకుని కూడా గొర్రెలు మేపుతోందా అని. కాని సియా కేవలం నవ్వుతుంది. పని చిన్నది పెద్దది కాదని, మనసు చిన్నదైతేనే సమస్య అని ఆమెకు తెలుసు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న సియా కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసు, వార్తాపత్రిక చదవగలదు. అయితే ప్రపంచాన్ని భయంతో కాకుండా మానవత్వంతో చూస్తుంది. ఆ రోజు కూడా గొర్రెలతో గ్రామం నుంచి చాలా దూరం వచ్చేసింది. చుట్టూ పచ్చదనం, తేలికైన గాలి, కొండల మార్గం. సియాకు తెలియదు, ఈరోజు ఆమె జీవితాన్ని ఎప్పటికీ మార్చివేయబోతోందని. మధ్యాహ్నం అవుతుండగా దూరంగా రోడ్డు పక్కన మెరిసే కారు వింత స్థితిలో నిలిచి ఉండటం కనిపించింది. ముందు పట్టించుకోలేదు, కాని ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. సియా భయపడింది. భయం కలిగింది, కాని పారిపోలేదు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. కారు పక్కన ఒక యువకుడు స్టీరింగ్పై వంగి ఉన్నాడు. ముఖం చెమటతో తడిసి, శ్వాసలు వేగంగా, కళ్ళు సగం తెరిచి. సియా అర్థం చేసుకుంది, ఇది సాధారణం కాదు. మొదటిసారి ఆ యువకుడి ముఖాన్ని జాగ్రత్తగా చూసింది. ఖరీదైన బట్టలు, నీట్ లుక్. కాని ఆ క్షణంలో అతను కేవలం బాధపడుతున్న మనిషి మాత్రమే. పెదవులు నీలమవుతున్నాయి, ఛాతి వేగంగా పైకి కిందికి, వేళ్లు వణుకుతున్నాయి. సియా శ్వాస కూడా వేగమయ్యింది. నేలపై ఉన్న తన నీళ్ల బాటిల్ తీసుకుని మూత తెరిచి, అన్నా, నీళ్లు అంటూ పెదవులపై 2-3 చుక్కలు వేసింది. అతను కాస్త కదలడానికి ప్రయత్నించాడు. కళ్ళు సగం తెరిచి మళ్లీ మూసుకున్నాడు. సియా అర్థం చేసుకుంది, విషయం చాలా పాడైపోయింది. చుట్టూ చూసింది. రోడ్డు నిర్మానుష్యం, మొబైల్ నెట్వర్క్ లేదు, కారు డోర్ లాక్. ఒక్క క్షణం చేతులు వణికాయి. మనసంది, చచ్చిపోతే ప్రజలు నిన్ను ఇరికిస్తారు అని. కాని తరువాత క్షణం ఆమె తనతోనే అంది, ఇప్పుడు పారిపోతే జీవితాంతం తనతోనే కళ్ళు పొడుచుకోలేను అని. గొర్రెల వైపు చూసింది, అతని వైపు చూసింది, మళ్లీ పూర్తి బలంతో గ్రామం వైపు పరుగుపెట్టింది. ఊపిరి బిగబట్టి గ్రామం చేరింది. కాకా, రోడ్డుపై ఒక మనిషి పడిపోయాడు, బహుశా గుండెపోటు అంది. ప్రజలు సమావేశమయ్యారు. ఒకడన్నాడు, ధనవంతుడై ఉంటాడు, మనం ఇరుక్కుంటాం అని. మరొకడు, ఇప్పుడు సహాయం చేస్తే జైలుకే. ఎవరో అన్నారు, అమ్మాయివి, ఈ గందరగోళంలో పడకు అని. సియా కళ్లలో నీళ్లు, కాని గొంతు గట్టిగా, ఇవాళ మనం భయపడితే రేపు మన బిడ్డలు మానవత్వం ఎవరినుంచి నేర్చుకుంటారు? కాకా, అతను మనిషి, శ్వాసలున్నాయి, చచ్చిపోయినా ప్రయత్నం చేద్దాం. ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత ఒక పెద్ద మనిషి ముందుకొచ్చాడు, నేను వస్తాను అని. మరొకరు. నెమ్మదిగా మొత్తం గ్రామం ఆ అమ్మాయి పక్కన నిలబడింది. కారు నుంచి మనిషిని బయటకు తీశారు. ఎవరో చాప ఇచ్చారు, ఎవరో తల పట్టుకున్నారు. అంబులెన్స్ కోసం ఎదురుచూపు చాలా బాధకరంగా ఉంది. ప్రతి నిమిషం శ్వాస ఆపేసినట్టుంది. అంబులెన్స్ వచ్చింది. సైరన్ శబ్దం గ్రామమంతా గర్జించింది. సియా కూడా ఎక్కింది. లోపల డాక్టర్ గడియారం చూస్తూ, బీపీ చాలా పడిపోయింది, పల్స్ బలహీనం. సియా మూలను కూర్చొని చేతులు జోడించి, దేవా దయచేసి రక్షించు అని ప్రార్థిస్తోంది. ఆస్పత్రి చేరగానే స్ట్రెచర్ పరుగు. డాక్టర్ అరిచాడు, ఐసీయూ సిద్ధం చెయ్యండి అని. సియా తలుపు బయట నిలబడిపోయింది. బట్టలు దుమ్ముతో, కాళ్లు వణుకుతున్నాయి. కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చాడు. లోతుగా శ్వాస తీసుకుని, మీరు చాలా సమయానికి తెచ్చారు, 10 నిమిషాలు ఆలస్యమైతే బహుశా రక్షించలేం అన్నాడు. సియా కళ్లనుంచి కన్నీరు కారాయి. ఆ క్షణం అతను ఎవరో తెలియదు, కాని మానవత్వాన్ని బ్రతికించానని తెలుసు. మీరిచ్చిన కథ చాలా హృదయస్పర్శనం. మీరు తెలుగులో అనువాదం కావాలని అడిగారు కాబట్టి ఇక్కడి నుంచి కథను తెలుగులో కొనసాగిస్తాను. పూర్తి అనువాదం చాలా పెద్దది కాబట్టి ముఖ్య భాగాలు సంక్షిప్తంగా చెప్తాను, కాని భావం పూర్తిగా ఉంటుంది. ఆ తరువాత ఆ మనిషి ఆరవ్ మల్హోత్రా, దేశంలోనే అతి యువ అరబ్బతి వ్యాపారవేత్త అని తెలిసింది. సియా సాధారణం అమ్మాయే, అతన్ని మనిషిగానే చూసింది. ఆరవ్ కోలుకున్నాక సియాను కలిసి తన జీవితంలో డబ్బు పేరు ఉన్నా మానవత్వం లేకపోతే అర్థం లేదు అని అర్థం చేసుకున్నాడు.
జీవం రక్షించిన కర్మ కాదు అంటే ఆ మాటలు అతన్ని కదిలించాయి. డబ్బు ఇవ్వాలని ప్రయత్నించినా సియా తిరస్కరించింది. నా గ్రామంలో అమ్మాయిలకు స్కూలు దూరం, ఆస్పత్రి లేదు, అక్కడ మార్పు తీసుకొస్తే చాలు అంది. ఆరవ్ గ్రామానికి వచ్చి కొత్త స్కూలు, ఆస్పత్రి నిర్మాణం ప్రకటించాడు. తరువాత ఆరవ్ తల్లి సియాను గోడలిగా అడిగింది. సియా కుటుంబం అంగీకరించింది. కొన్ని నెలల తర్వాత సియా స్కూలు పునాది వేస్తూ ఆరవ్ పక్కన నిలబడింది. గొర్రెలు మేపే అమ్మాయి నుంచి గ్రామాన్ని మార్చిన వ్యక్తిగా మారింది. ఈ కథ మానవత్వం గురించి. భయం కంటే పెద్దది, డబ్బు కంటే బరువైనది, పరిస్థితులకు లొంగనిది. మీ హృదయాన్ని తాకిందా? సియా స్థానంలో మీరుంటే ఏమి చేసేవారు? ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే చెప్పండి. ధన్యవాదాలు.